వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు బియ్యంతో పని లేకుండా చాలా హెల్దీగా టేస్టీగా ఉండే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. ఈ దోశలు బరువు తగ్గాలనుకున్న వారైనా సరే, లేకుంటే బియ్యం తినకూడదు, చాలా హెల్దీగా తినాలి, అది కూడా మనము దోశలు తింటూనే బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు కూడా మిస్ అయినట్టు ఉండదండి. డైట్ చేసే వాళ్ళు చాలా మంది బియ్యంతో దోశలు చేసుకోవాలి కాబట్టి దోశలు తినకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేసుకున్నామంటే డైట్ చేసే వాళ్ళు కూడా దోశల్ని ఇలా ప్రిపేర్ చేసుకుని తినొచ్చు. దోశలు కూడా మిస్ అయ్యామా అనే ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ హెల్తీ దోశల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ రవ్వ వేసుకుంటున్నాను. ఈ రవ్వనే దాలియా రవ్వ అని కూడా అంటారండి. ఈ రవ్వను 2 కప్పుల వరకు వేసుకుంటున్నాను. ఉప్మా రవ్వ పచ్చగా ఉన్నది ఉంటుందండి, అదైనా వేసుకోవచ్చు. కాకుంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఈ రవ్వే. మీ దగ్గర పచ్చగా ఉన్న రవ్వ ఉంటే ఆ రవ్వైనా వేసుకోవచ్చు. చూసారు కదా, దాలియా రవ్వ అండి, ఇది ఇలా దొరుకుతుంది దాలియా రవ్వ అని. 2 కప్పుల వరకు ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత 1/2 కప్పు మినపప్పు వేసాను. అలాగే 1/2 కప్పు శనగపప్పు కూడా వేస్తున్నాను. 1 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. వీటిని 2 నుంచి 3 సార్లు బాగా కడిగేసుకోవాలి. నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు కడిగేసుకోవాలి. ఈ నీళ్లను వంపేసుకొని మళ్ళీ నీళ్లు వేసుకుని నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మినపప్పు శనగపప్పు నానిన తర్వాత ఉబ్బుతుంది కాబట్టి నీళ్ళు అనేటివి మునిగేంత వరకు కాకుండా ఎక్కువగానే వేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. 4 నుంచి 5 గంటల సేపు నాననివ్వాలి. ఇక 10 నిమిషాల్లో గ్రైండ్ చేస్తాము అన్నప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు అటుకులు వేస్తున్నాను. అటుకుల్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మనము 2 నుంచి 3 సార్లు కడిగేసుకోవాలి. అటుకుల్లో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. నానేంత వరకు కాకుండా ఫాస్ట్ గా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు వేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వచ్చు. లేకుంటే ముందుగా నానబెట్టుకున్నాం కదా రవ్వ, మినపప్పు, శనగపప్పు వేసి ఇందులో కూడా వేసుకుని 10 నిమిషాలు వదిలేసుకోవాలి. ఇక మనం గ్రైండ్ చేస్తాము అన్నప్పుడు ఒక 10 నిమిషాల ముందు ఇలా అటుకులు నానబెట్టేస్తే సరిపోతుంది. నేనైతే అటుకులు కూడా ఇందులోనే వేసేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని అలాగే వదిలేయకుండా మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. అటుకులేమి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు నేనైతే మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత అటుకులు కూడా బాగా నానిపోయి ఉంటాయి. ఈ మిశ్రమాన్ని ఇలాగే మిక్సీ జార్లో తీసి వేసుకోకుండా ఎక్స్ట్రా వాటర్ని ఇలా పిండేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. మరి అలాగే వేసుకున్నామంటే పిండి మరి జారుగా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వరకు మాత్రమే నీళ్లు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఇలా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా చేత్తో బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని అలాగే పక్కన పెట్టేసుకున్నామంటే పిండి అనేది పులిసిపోవచ్చండి. మనం 2 రోజులు వాడుకోవాలి అనుకున్నప్పుడు పిండి సగాన్ని మాత్రం పక్కకు తీసుకున్నాను. మరుసటి రోజుకి ఎంతైతే పిండి కావాలో అంత పిండిని మాత్రమే నైట్ పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని ఒక బౌల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. అప్పుడే పిండి పులియకుండా ఉంటుంది. ఇప్పుడు నేనైతే కావలసిన పిండిని ఇలా పెట్టేసుకుని నైట్ అంతా పక్కన పెట్టేసుకున్నాను. మరుసటి రోజు పొద్దునకి ఇలా ఉంటుంది. మనకు పిండి బాగా ఫర్మెంట్ అయి ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఎక్కువ పుల్లగా రాదండి. ఇప్పుడైతే నాకు లైట్ గా ఉందంతే. అదే మొత్తం పిండిని పక్కన పెట్టేసుకున్నామంటే 2 రోజులు పెట్టుకోవాలి అనుకున్న వారికి ఎక్కువ పుల్లగా అయిపోతుంది. కాబట్టి సగం పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు కొద్దిగా నీళ్లు వేసుకొని కలిపేసుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు అవసరం ఉండదు, మరి పల్చగా అయిపోతుంది. కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఇలా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ పెనం పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ పెనమే పెట్టేసుకుని టిష్యూ పేపర్ తో కానీ లేకుంటే కాటన్ క్లాత్ తో కూడా తుడిచేసుకోవచ్చు. ఇలా తుడుచుకున్న తర్వాత ఆయిల్ లేకుండానే మనము దోశ వేసేసుకోవచ్చు. అదే ఉక్కు పెనాలు వాడుకునే వారైతే ఉల్లిపాయకి ఆయిల్ రాసేసుకొని ఈ పెనం మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసి దోశ వేసుకోవాలి. ఇక నేనైతే ఆయిల్ లేకుండానే వేసుకుంటున్నాను, నాన్ స్టిక్ కాబట్టి. ఎంత పల్చగా కావాలన్నా పల్చగా చేసుకోవచ్చు. మనము మామూలు దోశ బ్యాటర్ ఉంటుంది కదా, ఆ దోశ పిండితో ఎలా అయితే ఎన్ని వెరైటీలు ప్రిపేర్ చేసుకుంటామో అన్ని వెరైటీలు ఈ దోశ పిండితో కూడా చేసుకోవచ్చు.
చాలా మంచి కలర్ లో కూడా వచ్చేస్తాయి ఈ దోశలు. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి మీకు కావాల్సినట్టుగా ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తాన్ని దోశకి బాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనకు కొద్దిగా బ్రౌన్ గా తెలుస్తుంది, పైకి చూసారు కదా, మిడిల్ లో తెలుస్తుంది కదా, ఇలా తెలుస్తున్నప్పుడు మరోవైపు తిప్పేసుకోవాలి. కొంతమంది ఈ దోశలు ఒకవైపే కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటూ ఉంటారు. అలా అయినా చేసుకోవచ్చు, మీకు ఎలా కావాల్సింటే అలా ప్రిపేర్ చేసుకోండి. నేనైతే రెండు వైపులా కాల్ చేస్తాను దోశల్ని. ఇలా రెండు వైపులా కాల్ చేసిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. దోశ పిండితో ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో, ఎన్ని రకాల వెరైటీస్ అయితే చేసుకుంటామో ఈ దోశ పిండితో కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కారం దోశ కూడా వేసి చూపిస్తాను. చూసారు కదా, ఈ దోశను పక్కన పెట్టేసుకొని మరొక దోశ కూడా వేసి చూపిస్తాను. దోశలు మనకు చాలా మంచి కలర్ లో వచ్చేస్తాయండి. పైనుంచి కొద్దిగా క్రిస్పీగా సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. దోశ పిండితో మనము చాలా బాగా పల్చగా చేసుకోవచ్చు దోశలు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైనుంచి లైట్ గా ఆయిల్ వేసుకొని ఇలా బ్రౌన్ గా కనిపిస్తున్నప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి. ఇదంతా హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలి స్టవ్ ని. చూసారు కదా ఎంత బాగా మంచి కలర్ లో వచ్చేసాయో. దోశను మరోవైపు తిప్పిన తర్వాతనే ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. ఉల్లిపాయ కారం యొక్క లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది రాయలసీమ స్పెషల్ ఉల్లిపాయ కారం అండి. ఇలా కారం మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి పుట్నాల పప్పు పౌడర్ ని వేసుకోవాలి. పుట్నాల పప్పు పౌడర్ అంటే కేవలం పుట్నాల పప్పును మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇక్కడ కారం వేస్తున్నాం కాబట్టి పుట్నాల పప్పులో ఇంకేమీ వేయాల్సిన పని ఉండదు. ఇలా పైనుంచి పుట్నాల పప్పు పౌడర్ ని వేస్తే సరిపోతుంది. కావలసినట్టుగా వేసుకుని లైట్ గా ఆయిల్ వేసేసుకుని ఇలా స్ప్రెడ్ చేసి మడత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఆయిల్ తక్కువగానే వేసి చేస్తున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. కొంతమంది ఆయిల్ ఎక్కువ తినరు కదా, అలాంటి వారు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేమైతే ఆయిల్ తక్కువగానే తింటాము కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా టేస్టీగా పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్టీగా ఉండే దోశల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడన్నా బియ్యం వాడకూడదు, హెల్దీగా తినాలి అనుకున్న వారు ఇలా చేసుకోవచ్చు. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దోశలు పల్లీల చట్నీతో కానీ లేకుంటే టమాటో చట్నీతో కూడా తినొచ్చు. అలాగే ఉల్లిపాయ కారాన్ని కూడా పక్కన పెట్టేసుకొని తినేయచ్చు, చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అనే ఆప్షన్ కూడా మీరు పాయింట్స్ అనేటివి వస్తాయి. పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. అలాగే కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.